రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సేవలకు బ్రేక్ పడింది. 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ జూన్ 2 నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విడిపోనుంది. దీంతో 2 రాష్ట్రాల్లో విడివిడిగా అన్ని శాఖలకు చెందిన కొత్త అకౌంట్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. కొత్త అకౌంట్స్, కోడ్ నంబర్లు కేటాయించి ఆన్లైన్లో అనుసంధానం చేసేందుకు వీలుగా అన్ని శాఖల సేవలను నిలిపివేశారు. రాష్ట్రంలోని ఈ సేవ, మీ సేవ ఆన్లైన్ సేవలను ఆపేశారు. కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రం పేరుతో పాటు రాజముద్రతో అప్లికేషన్లు రెడీ చేస్తున్నారు. అధికారికంగా రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు, అంటే జూన్ 2 వరకు ప్రభుత్వ శాఖల సేవలు నిలిచిపోనున్నాయి. బైఫర్గేషన్ అయినందుకు మాకు ట్రాన్సాక్షన్స్ అన్నీ 3 days కోసం 30 నుంచి 1వ తేదీ వరకు ఆపేయమన్నారు. సపరేట్ అకౌంట్స్ క్రియేట్ అయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత మళ్ళీ అన్ని ఆర్టీఏ సర్వీసులు, దాంతో సహా బర్త్, క్యాస్ట్, ఇన్కమ్ అన్ని సర్వీసులు ఆపేయమన్నారు. మళ్ళీ ఫర్దర్ నోటీస్ వరకు 2nd వరకు మళ్ళీ మేము యాజ్ ఇట్ ఈస్గా పని చేస్తాము. ఎప్పటి నుంచి బైఫర్గేషన్లో మాకు అందిన హయ్యర్ అథారిటీస్ నోటీస్ ప్రకారం మేము ఆపేయడం జరిగింది. కీలకమైన రెవెన్యూ, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ఆన్లైన్ సర్వీసులకు బ్రేక్ పడింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు, రాజముద్రలతో కొనసాగిన సేవలు జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రం పేరు, ముద్రతో అందుబాటులోకి రానున్నాయి. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వానికి చెల్లించే ఫీజులు, డ్రైవింగ్ లైసెన్సులు, విద్యుత్ బిల్లులు, ఫోన్ బిల్లులు, పహానీలు, సర్టిఫైడ్ కాపీలు, ఆలయ దర్శనాలకు సంబంధించిన అన్నింటినీ కొత్తగా తయారు చేస్తున్నారు అధికారులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్ల సర్వీసెస్లో బైఫర్కేషన్ అయ్యి సర్వీసెస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక 2 రోజులు 30, 31 ప్లస్ 1 తారీఖు హాలిడే ఉంది కాబట్టి 2 తారీఖు నుంచి మళ్ళీ యథావిధిగా తెలంగాణ రాష్ట్ర పేరు మీద కొత్త సర్టిఫికేట్స్ మళ్ళీ జారీ అవుతుంది. కాబట్టి ఈ 3 రోజులు సర్వీసెస్ నిలిపివేయడం జరుగుతుందని మనకు రాష్ట్రం నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, ఐటీ సెక్రటరీ గారి నుంచి. దానికి అనుగుణంగానే మొత్తం మీ సేవా సెంటర్స్ అన్నీ నిలిపివేయడం జరుగుతుంది. ఖజానా శాఖలోనూ మార్పులు చేర్పుల కోసం 4 రోజుల క్రితమే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల బిల్లుల స్వీకరణ, చెల్లింపులు ఆగిపోయాయి. కొత్త ఖాతాలు ప్రారంభమయ్యే వరకు చెల్లింపులు జరగకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అందించే సేవలు, భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, తనఖాలు, వివాహ ధ్రువపత్రాలు, నకళ్ల జారీ వంటి సేవలు కూడా స్తంభించాయి. దీంతో ఆస్తుల క్రయ విక్రయాలు, వివాహ రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. విభజనతో తాత్కాలికంగా నిలిచిపోయిన సేవలు జూన్ 2 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం పేరుతో పాటు రాజముద్రతో అన్ని రకాల పత్రాలు జారీ కానున్నాయి.